హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కస్టమర్ ఇంటి దగ్గర రావడం జరిగింది. ఆ రైస్ మిల్ తీసుకున్నారు. ఆ రైస్ మిల్ అనేది ఎలా పనిచేస్తుంది మన కస్టమర్ని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ పేరేటమ్మా? నా పేరు రత్నకుమార్ సార్. ఏ ఊరు మీది? ఎడికించమన్నా. మీరు ఎప్పుడు రైస్ మిల్ తీసుకున్నారు? 2 నెలలు అవుతుంది తీసుకొని. రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది? బాగానే పనిచేస్తుంది. తౌడు తౌడు ఒక బస్తా 3 వేసేసి అమ్ముతున్నాను. తౌడు బాగానే వస్తుందా? బాగానే వస్తుంది. మీరు జాలీలు ఎక్కడ తీసుకుంటున్నారు? ఆ షాప్లోనే తీసుకున్నాం. మిల్లు మా షాప్లోనే తీసుకుంటున్నారా? అది ఎలా వర్క్ చేస్తుంది? బాగానే వర్క్ చేస్తుంది. బాగానే వర్క్ చేస్తుందా? అదే ఇప్పుడు ధాన్యం ఆడిపిస్తున్నారు కదా, మీరే ఆడిపిస్తున్నారా? బయట వాళ్ళు ఏమైనా తెస్తే ఆడిపిస్తున్నారా? మాది ఆడిపించుకుంటున్నాం. ఎక్కువగా మాకు ధాన్యం చాలా ఎక్కువ పడుతుంది. పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అనేసి సొంతంగా కొనుక్కున్నాము. మాది ఆడుకుంటాం, తర్వాత పక్క వాళ్ళు తెస్తే కూడా ఆడుకుంటాం. పక్క వాళ్ళు కూడా ఆడిస్తున్నారు. పక్క వాళ్ళు కూడా ఆడిస్తాం. తౌడ బస్తా ఎంతకు అమ్ముతున్నారు? ఒక బస్తా 3 వేసేసి అమ్ముతున్నాం. నెలకి ఎంత ఆదాయం వస్తుంది? అంటే కొని 2 నెలలు అవ్వింది కదా, ఒకేసారి మేము కొనుక్కున్న నుంచి 3,500 వచ్చింది. ఒకసారి 3,500 అనేది వచ్చింది లాభము. లాభం నష్టమేమి రాలేదు కదా? ఇదే ఫస్ట్ టైం మీరు రైస్ మిల్ తీసుకుని 2 నెలలు అయింది. ఇదే ఫస్ట్ టైం నిన్నే అమ్మారు. దానివల్ల మీరు లాభం పొందుతున్నారు. అలాగే మనకు రైస్ మిల్ తీసుకున్నారు కదా, అలాగే మీకు పిండి మిల్ కూడా మన దగ్గర షాప్లోనే ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు ఆ షాప్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే పవర్ వీడర్లు, అదే దున్నే బళ్ళు, మనం పొలాలు దున్నుతాం కదా, ఆ పవర్ వీడర్లు కూడా మన దగ్గర షాప్ దగ్గర ఉంది. మీకు ఏమైనా కావాలనుకుంటే మా షాప్ దగ్గర వస్తే మేము తక్కువ రేట్